పైప్ కనెక్షన్స్ కోసం, వాటర్ సప్లై కనెక్షన్స్ కోసం అని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా గుంటలు తవ్వేసుకున్నారు. 10 అడుగులకు ఒక ఆట తవ్వేసి చాలా ఇబ్బంది పడతారు జనాలు. ఎక్కువ హార్ట్ పేషెంట్ అంతా తిరుగుతుంటారు. చాలా మంది వేస్తారు, పైప్ కనెక్షన్ అంతా ఇచ్చుకుంటారు, వాళ్ళు రెడీ చేసుకుంటారు, మళ్ళీ మూసేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది. సో ఈ గుంతల్లో పడి కింద పడిపోవటము, రాత్రిపూట గుంటలు కనపడకుండా ప్రజలు పడిపోవటం లాంటి ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. ఈ గుంతల్లో వాళ్ళకి తెలియడం లేదు కారణం. నైట్ వచ్చేటప్పుడు, డే వచ్చేటప్పుడు ఎండ వల్ల అందుగురించి హార్ట్ స్ట్రోక్ అన్న వచ్చేటట్టు భయం ఉన్నది ప్రజలకి. హలో నమస్తే, వెల్కమ్ టు సూర్య టీవీ ఛానల్. ఈ రోజు మనం రంగాచారి వీధిలో ఉన్నామండి. ఈ పర్టికులర్ లైన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి 10 అడుగులకి ఒక గుంట తవ్వారండి. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు వాటర్ పైప్ కనెక్షన్స్ కోసం అని చెప్పని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా నీట్ గా వేసిన రోడ్డు మీద పైప్ కనెక్షన్స్ కోసం, వాటర్ సప్లై కనెక్షన్స్ కోసం అని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా గుంటలు తవ్వేసుకున్నారు. అయితే కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు గుంటలు తవ్వి పైప్ వేసుకొని మళ్ళా గుంటల్ని పూర్తి చేశారు. కొంతమంది మాత్రము గుంటల్ని పూడ్చకుండా అట్లానే వదిలేశారండి. ఈ లైన్ లో పర్టికులర్ గా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లే రూట్ ఇది, కనెక్టింగ్ లైన్. సో ఈ లైన్ లోనే మనకి చాలా ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉంటది, అంబులెన్స్ వెళ్తా ఉంటాయి, ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆటోలో వెళ్తా ఉంటారు, చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు. సో ఇక్కడ కొన్ని చోట్ల గుంటలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ కాదండి, గుంతలు. సో ఈ గుంతల్లో పడి కింద పడిపోవటము, రాత్రిపూట గుంటలు కనపడకుండా ప్రజలు పడిపోవటం లాంటి ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. ఇది ఎవరు నిర్లక్ష్యం అని చెప్పలేమండి, ఎందుకంటే అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు నీట్ గానే వేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరి ఇళ్లలో ఉండే వాళ్ళు వాళ్ళ పైప్ లైన్ కనెక్షన్స్ కోసం అని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ లైన్స్ తీసేసుకొని పైప్ లైన్ కనెక్షన్స్ వేసుకొని మళ్ళీ వాటిని క్లోజ్ చేయకుండా వదిలేయటం వల్ల ఈ రోడ్ డ్యామేజ్ అయింది. సో దీనికి బాధ్యత ఎవరు వహిస్తారనేది ప్రజలే చెప్పాలి, ఎందుకంటే అధికారుల్ని మనం క్వశ్చన్ చేయలేము దీనికోసమని. ఈ రంగాచారి వీధిలో ఉన్న సమస్య గురించి ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు శంషీర్ మేడం. సో ఈ ఏరియాలో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్? మేము 25 years నుంచి. 25 years నుంచి ఇదే ఊర్లో, ఇదే ఏరియాలో. సో ఈ రోడ్ ప్రాబ్లం ఏంటి సార్? పైపులు వేస్తున్నారు. ఈ పైపులు వచ్చి బ్యాక్ సైడ్ వదిలేదు లేదు, మేము ముందర మొత్తం కాలువకి వదులుతాము. కాలువకి వదిలేస్తే ఈ పైపు లోడి వదిలేస్తున్నారు. పైపు గుంతలు లోడి